హలో అండి. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు వీడియోలో చాలా హాట్ టాపిక్, సమ్మర్లో ఐవీఎఫ్ చేయించుకోవచ్చా అన్న టాపిక్ గురించి మాట్లాడదాం. యూజువల్గా సమ్మర్ అంటే మార్చ్, ఏప్రిల్, మేలో చాలామంది పేషెంట్స్ ఐవీఎఫ్ చేయించుకోవడానికి సంకోచిస్తారు, భయపడతారు. యూజువల్గా వాళ్ళ డాక్టర్స్ వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పటికీ, వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ, అంటే కొంచెం లేట్ చేస్తే వాళ్ళ ఎగ్స్ తక్కువైపోతాయో, స్పర్మ్స్ ఇంకా తక్కువైపోతాయో, దానివల్ల ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఎండాకాలం కదా అన్నట్టుగా పోస్ట్పోన్ చేస్తారు. సో మరి ఎంత మటుకి ఈ ఎండాకాలం ఐవీఎఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చాలా మటుకి మన స్టడీస్లో చూసినట్టయితే సమ్మర్ అండ్ స్ప్రింగ్ అండ్ సమ్మర్ అంటే మార్చ్, ఏప్రిల్, మే చూసుకున్నట్టయితే ఐవీఎఫ్ అనే కాదు, న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఐవీఎఫ్లో కూడా మనకి యూజువల్గా న్యాచురల్గా కన్సీవ్ అయ్యేదానికి పర్ మంత్ 7% ఛాన్స్ ఉంటే, ఈ స్ప్రింగ్ అండ్ సమ్మర్ సీజన్లో 14% ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా ఐవీఎఫ్లో కూడా మనకి ఎగ్ క్వాలిటీ కానీ, స్పర్మ్ క్వాలిటీ కానీ, బేబీ తయారీ అయ్యే క్వాలిటీ కానీ, పెడితే అతికేదానికి సక్సెస్ రేట్స్ కూడా సమ్మర్లో కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు మేడం సమ్మర్లో మరి ఎక్కువ సక్సెస్ రేట్స్ ఉంటాయి అని అంటే, సమ్మర్లో సన్ రైస్ ఎక్స్పోజర్ వల్ల మనకి వైటమిన్ డి అనే హార్మోన్ ఎక్కువగా సింథసైజ్ అవుతుంది. సో ఈ వైటమిన్ డి అనేది ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇదే కాకుండా మన బాడీలో సన్ రైస్ వల్ల బ్రెయిన్లో హార్మోన్స్ యాక్టివేట్ అయ్యి మెలటోనిన్ అనే హార్మోన్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ హార్మోన్ కూడా ఎగ్ క్వాలిటీ పెరగడానికి, స్పర్మ్ క్వాలిటీ పెరగడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలా సమ్మర్లో మనం చూసుకున్నట్టయితే మన ఇండియా అనే కాదు, ప్రపంచం మొత్తము కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేవి కాస్తంత మిగతా మంత్స్లో పోలిస్తే కాస్తంత ఎక్కువగానే ఉంది. మరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంత పెద్ద అపోహ ఎందుకు వచ్చింది? సమ్మర్లో ఐవీఎఫ్ చేయించుకుంటే చాలా మంది పేషెంట్స్ సక్సెస్ అవ్వదేమో, ఎంబ్రియోస్ ఖరాబ్ అయిపోతాయేమో, పెడితే అతకదేమో, అతికినా అబార్షన్ అయిపోతుందేమో అని చాలా మంది ఫీల్ అవుతారు. మరి ఎందుకు ఇంత పెద్ద అపోహ వచ్చింది అంటే, చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ చలువ పదార్థాలు, వేడి పదార్థాలు అన్న కాన్సెప్ట్ మన బ్రెయిన్లో బాగా ఇన్కల్కేట్ చేసి ఉంటారు. సో చాలా మంది బయట వేడిగా ఉంది కదా, వేడిలో మనం కన్సీవ్ అవ్వలేమేమో, మన ఎంబ్రియోస్ అతకవేమో అన్న అపోహతోటి ఉంటారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బయట ఎంత వేడిగా ఉన్నా, ఎంత చల్లగా ఉన్నా, మన బాడీలో టెంపరేచర్ మాత్రం 37 డిగ్రీసే ఉంటుంది. అలాగే మన ల్యాబ్లో ఎగ్ హ్యాండిల్ చేసే యూనిట్స్లో కానీ, స్పర్మ్ హ్యాండిల్ చేసే యూనిట్స్లో కానీ, ఇక్సీ మెషిన్లో కానీ, ఇంక్యుబేటర్లో కానీ బయట టెంపరేచర్ ఎలా ఉన్నా ల్యాబ్లో టెంపరేచర్ 37 డిగ్రీస్కే సెట్ అయి ఉంటుంది. సో సమ్మర్ అయినా, వింటర్ అయినా బయట టెంపరేచర్స్ ఎలా ఉన్నా ల్యాబ్లో టెంపరేచర్, మన బాడీలో టెంపరేచర్ 37 డిగ్రీసే ఉంటుంది. సో ఇలా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, సెకండ్ చైల్డ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ చైల్డ్కి హాలిడేస్ సమ్మర్లో ఉంటాయి కాబట్టి డెఫినెట్గా సమ్మర్ ఈజ్ వెరీ కన్వీనియంట్ ఫర్ దెమ్. ఇదే కాకుండా కొంతమంది టీచర్స్కి, అఫీషియల్స్కి సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి కాబట్టి సమ్మర్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ దెమ్ టు గెట్ ఐవీఎఫ్ డన్. కాకపోతే టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి రావడానికి పోవడానికి ఎండ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది, వడదెబ్బ తగులుతుంది. కాబట్టి కొంచెం మీరు వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు కాస్తంత వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్ అండి. సో వీళ్ళెంత త్వరగా మార్నింగ్ టైమ్స్లోనే వచ్చి మీదంతా ఏదైతే వర్క్ ఉంటుందో కంప్లీట్ చేసుకొని తొందరగా, మేము కూడా తొందరగా ఓపీస్ అనేవి తొందరగా స్టార్ట్ చేస్తాం, సో దట్ ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ ద పేషెంట్. సో సమ్మర్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఉండవేమో అన్న అపోహ ఈ వీడియో తర్వాత మీకు పోతుందని మేము అనుకుంటున్నాము. ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ అండి.